ఈరోజు క్లాస్లో మనం ఫైల్స్కి పర్మిషన్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. అంటే ఏంటి అసలు ఈరోజు క్లాసు అంటే సింపుల్గా మనకి ఎవరైనా సరే EC2 యూజర్ అయినా KK1 యూజర్ అయినా రూట్ యూజర్ అయినా వీళ్ళందరూ ఫైల్స్ తయారు చేస్తారు. KK1 యూజర్ అయినా రూట్ యూజర్ అయినా లాగిన్ అయిన తర్వాత కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ తయారు చేస్తారు. అయితే రూట్ యూజర్ EC2 యూజర్ KK1 యూజర్ వీళ్ళు లాగిన్ అయిన తర్వాత ఒక ఫోల్డర్ తయారు చేశాడు అనుకోండి. ఇతను కూడా ఒక ఫోల్డర్ తయారు చేశాడు అనుకోండి. సింపుల్ గా అయితే రూట్ యూజర్ EC2 యూజర్ KK1 యూజర్ ఫోల్డర్స్ తయారు చేశారు. ఫోల్డర్ నేమ్ ఏంటి అంటే project1 అనేది ఫోల్డర్ నేమ్. యాక్చువల్ ఫోల్డర్ ఇది project1 2 project3 ఫోల్డర్ యాక్చువల్స్. అంటే ఎవరైతే ఈ ఫోల్డర్స్ తయారు చేశారో వాళ్ళని ఈ ఫోల్డర్స్ కి ఓనర్స్ అనుకుంటాం. ఓనర్స్, వాడు ఓనర్. యాక్చువల్ గా వీడు ఓనర్ ఎందుకంటే ఈ ఫోల్డర్స్ ని తయారు చేసింది వీడు కాబట్టి. ఓకే, సో ఈ ఫోల్డర్స్ తయారు చేసిన వ్యక్తి వీడు కాబట్టి వాడి ఓనర్ అంటాం. ఓనర్ నే మనం ఇక్కడ ఏమని పిలుస్తాం? యూజర్ అంటాం. యూజర్స్, ఓనర్స్ ఈజ్ ఈక్వల్ టు యూజర్. వీడు యూజర్ ఇట్లా చెప్పారు. ఓకే, సో ఇలాగ ఉంటుంది. యాక్చువల్గా ఓనర్ అంటే ఈ ఓనర్ కి ఈ డైరెక్టరీ మీద ఫుల్ పర్మిషన్ ఉంటుంది. అంటే R W&X, R W&X, R W&X. ఇది ఓనర్ కి మాత్రమే, ఇది యూజర్ కి మాత్రమే. ఎందుకంటే ఓనర్ వాడు, తయారు చేసింది అతను కాబట్టి. ఓకే, అట్లా. సో అలా కాకుండా మనకి కొంతమంది ఉంటారు. ఎట్లాగా ఇక్కడ KK2 యూజర్ ఉన్నారు, KK3 యూజర్ ఉన్నారు, ఓకే, KK4 యూజర్ ఉన్నారు, ఓకే, KK5 యూజర్ ఉన్నారు, ఓకే. ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే అదర్స్. వాళ్ళు తమ తమ మిషన్స్ లో లాగిన్ అవుతారు. వీళ్ళందరూ ఏంటి? వేరే వాళ్ళు. అది యూజర్సే. వీళ్ళు కూడా యూజర్సే. బట్ వీళ్ళు అదర్స్ గా కౌంట్ చేయాలి మనం. ఎందుకంటే ఫైల్ తయారు చేసిన వ్యక్తిని యూజర్, ఫైల్ ఓనర్. యాక్చువల్ గా ఓనర్ నే యూజర్ అని పిలిచాడు లైనక్స్ లో. బట్ ఈ ఓనర్ కాని వాడిని అదర్స్ అని పిలిచాడు. ఓనర్ కాని వాడిని అదర్ యూజర్ అని పిలిచాడు. అదర్స్. కాబట్టి అదర్ యూజర్ అనేవాడు ఇదిగో KK1 తయారు చేసిన ఈ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం పర్మిషన్స్ ఇవ్వాలి. అర్థమైందా? KK1 అనే వ్యక్తి ఒక ఫోల్డర్ తయారు చేశాడు. లేదు లేదు, రూట్ యూజర్ ఉన్నాడు. వీడు వీడు రూట్ యూజర్. వీడు ఏం చేశాడు? ఒక ఫోల్డర్ తయారు చేశాడు. ఆ ఫోల్డర్ పేరేంది? project1. ఎవడు? రూట్ యూజర్ project1 ఫోల్డర్ తయారు చేశాడు. /project1 అనే ఫోల్డర్ తయారు చేశాడు అనుకోండి. ఇప్పుడు యాక్చువల్ గా ఈ /project1 కి ఓనర్ ఎవడంటే రూట్. వాడికి RWX పర్మిషన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ ఈ సైడ్ యాంగిల్లో KK1 ఇక్కడ ఉన్నాడు, KK2, KK3, KK4 వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. KK5 కూడా ఉన్నాడు. వీళ్ళు ఏమడిగారు? మాకు బాబు ఈ ఈ project1 అనే దాంట్లో మేము కూడా పనిచేస్తున్నాం, మాకు కూడా యాక్సెస్ ఇవ్వు. ఎందుకంటే project1 అనేది ఒక ఫోల్డర్. దిస్ కంటైన్స్ ద ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డర్స్. project1 అనే దాంట్లో మేము కూడా ఉన్నాం, మేము కూడా వర్క్ చేస్తున్నాం. వీఆర్ ఆల్ వర్కింగ్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్, బట్ ప్లీజ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు మీ అన్నట్టు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి మనం యాక్సెస్ ఇవ్వాలా. జనరల్ గా ఫోల్డర్ తయారు చేసిన వ్యక్తినేమో మనం ఓనర్ అంటాం, ఓనర్నే మనం యూజర్స్ అంటాం. యూజర్స్. ఓకే, సో ఇక్కడ ఈ KK1, KK2, KK3, KK4, KK5 వీళ్ళందరూ ఏమవుతారంటే ఈ ఫోల్డర్ కి, అంటే ఈ ఫోల్డర్ కి అదర్ యూజర్ అవుతారు. అదర్ యూజర్స్. అదర్స్ అనుకోండి. ఇక అదర్స్ ని మనం ఎట్లాగా ఓ అంటాం. ఓ అంటే అదర్స్. ఇక్కడ ఫోల్డర్ తయారు చేసిన వ్యక్తిని ఓనర్స్ అంటాం. ఓనర్స్ నే మనం యూజర్స్ అంటాం. యూజర్స్ అంటే యు అనుకోండి. ఇక్కడ యు అంటే ఓనర్. ఇక అంతే.
యు ఓ అంటే అదర్స్. అదర్స్ అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఓనర్ కి అంటే యూజర్ కి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉంటుంది, ఈ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకునే రైట్ ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రాజెక్ట్ లో ఉన్న ఈ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకోవాలి. ఎవరు? కేకే1. కేకే1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకోవాలంటే కుదరదు, ఎందుకంటే పర్మిషన్స్ లేవు. అందుకోసం కేకే2 అయినా అంతే, కేకే4 అయినా అంతే, కేకే3 అయినా అంతే, అందరూ అంతే. ఎవరికి పర్మిషన్స్ లేవు, వీళ్ళందరూ అదర్స్. కాబట్టి నేనేమంటానంటే ఈ అదర్స్ అయినా కూడా వీళ్ళు మన ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు, వీళ్ళు ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకోవాలా. కాబట్టి అదర్స్ అయినా సరే వీళ్ళందరికీ నేను ఒక యాక్సెస్ ఇవ్వాలంటే, ఫుల్ యాక్సెస్ ఇవ్వాలంటే అప్పుడు నేనేం చేస్తాను, అదర్స్ కి ఆర్డబ్ల్యూఎక్స్ దేని మీద? ప్రాజెక్ట్ 1 ఇట్లా రాయాలా. అదే విషయం. అంటే దీని అర్థం ఏంటంటే అదర్స్ కి ఆర్డబ్ల్యూఎక్స్ ఇస్తున్నాను దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. సో దట్ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ని అదర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అదర్స్ అంటే ఎవడు? కేకే1, కేకే2, కేకే3, కేకే4, కేకే5, అందరు, సో మెనీ పీపుల్. ఇది యాక్చువల్. లేదు లేదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క యాక్సెస్ ఇవ్వాలంటే అది వేరే విషయం, నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది, ఈ చాప్టర్ లో రాదు. ఇది నార్మల్, జస్ట్ బట్ నార్మల్ పర్మిషన్స్, జనరల్ పర్మిషన్స్. ఓకే. ఓకే ఇట్లాగా, అట్లా. సరే, పర్మిషన్స్ ఇవ్వాలా అని నేను లైనక్స్ అడిగా. అమ్మా, లైనక్స్ పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? అరే బాబు, రూట్ యూజర్ నువ్వే ఇవ్వాలా. ఎందుకు? ఓనర్ నువ్వు కదా. నువ్వే ఇవ్వాలా. మరి ఇవ్వాలంటే ఏ కమాండ్ వాడాలా అని అడిగా నేను. అప్పుడు చెప్పింది లైనక్స్, ఏం లేదు, మనకి సిహెచ్ మోడ్ అనే కమాండ్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని పర్మిషన్స్ ఇచ్చేసేయి అని చెప్పింది. సిహెచ్ మోడ్ అర్థమైందా? సిహెచ్ మోడ్ అంటే by using chmod we can provide a permissions to the users, others, groups on project 1 directory. Then ఎవరికైనా మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. chmod chmod is a command Linux. It is used to provide different permissions to the users or groups or others. ఎవరికైనా సరే పర్మిషన్స్ మనం ఇవ్వచ్చు on a particular file or a particular direct on a particular or a specific file, a specific means to if a specific file or specific folder అట్లా. యూజర్స్ కైనా, గ్రూప్స్ కైనా, అదర్స్ కైనా, ఎవరికైనా సరే ఒక ఫైల్ మీద కానీ ఒక ఫోల్డర్ మీద కానీ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే సిహెచ్ మోడ్ అనే కమాండ్ వాడాలి. ఇది వాడు చెప్పేది లైన్. ఎలా వాడాలి, ఎలా ఇవ్వాలి, హౌ టు ప్రొవైడ్ పర్మిషన్స్. ఏంటి ఇవ్వాలన్నారు కరెక్టే, పర్మిషన్స్ ఇవ్వాలి కరెక్టే, హౌ టు ప్రొవైడ్ పర్మిషన్స్. పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, హౌ టు ప్రొవైడ్ పర్మిషన్స్. ఓకే, పర్మిషన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, హౌ షుడ్ ఐ గివ్, హౌ షుడ్ ఐ ప్రొవైడ్ పర్మిషన్స్ టు ఏ పర్టికులర్ యూజర్ అంటున్నాం, ఫైల్ అంటున్నాం, ఎట్లా ఇవ్వాలి, హౌ టు ప్రొవైడ్ పర్మిషన్స్. సో టు ప్రొవైడ్ పర్మిషన్స్, టు ప్రొవైడ్ permissions we have two methods.
పర్మిషన్లు ఇవ్వటానికి మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి. నెంబర్ వన్, సింబాలిక్ మెథడ్. నెంబర్ టూ, అబ్సల్యూట్ మెథడ్. బై we can use either symbolic method or absolute method to provide permissions. అర్థమైంది? అంటే పర్మిషన్స్ ప్రొవైడ్ చేయడానికి మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి. సింబాలిక్ మెథడ్, అబ్సల్యూట్ మెథడ్. మీరు ఈ రెండు మెథడ్స్ ఉపయోగించి ఏ మెథడ్ అయినా ఉపయోగించి ఫైల్కి పర్మిషన్స్ ఇవ్వచ్చు, డైరెక్టరీకి పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఏది? సింబాలిక్ మెథడ్ ఉపయోగించవచ్చు, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించవచ్చు. ఈ రెండు మెథడ్స్ ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. బట్ పర్మిషన్స్ ఇవ్వాలంటే కమాండ్ కావాలి. కమాండ్ సిహెచ్ మోడే, కమాండ్ మారదు, కానీ కమాండ్ అదే ఉంటుంది. పర్మిషన్ ఎలా ఇవ్వాలనే దానికి ఇప్పుడు ఈ మెథడ్స్ ఉపయోగించాలి. ఈ మెథడ్లో పర్మిషన్స్ ఇవ్వచ్చు సింబాలిక్ మెథడ్ ఉపయోగించి, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వచ్చు. బట్ ఇవ్వటానికి ఉపయోగించే కమాండ్ ఇదే, కమాండ్ మారదు, కానీ పర్మిషన్ మెథడ్ మారిద్ది అనమాట. సింబాలిక్ మెథడ్లో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అది కొంచెం వేరుగా ఉంటుంది. అబ్సల్యూట్ మెథడ్లో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అది కొంచెం వేరుగా ఉంటుంది. అట్లా స్టైల్ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు మనకి అంటే కమాండ్ అదే, chmod కమాండ్ ఉపయోగించి మనం ఏం చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ డిఫరెంట్ పర్మిషన్స్. ఓకే, ఎక్సలెంట్. టు అదర్స్, గ్రూప్స్, స్పెసిఫిక్ ఫైల్ ఆర్ స్పెసిఫిక్ ఫోల్డర్. chmod కమాండ్ ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వచ్చు, బట్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అది ఇక్కడ క్వశ్చన్. చాలా మందికి ఇదే అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అంటే సింబాలిక్ మెథడ్ ఉపయోగించైనా పర్మిషన్స్ ఇవ్వచ్చు, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించైనా పర్మిషన్స్ ఇవ్వచ్చు. సింబాలిక్ మెథడ్ ఉపయోగించైనా పర్మిషన్స్ ఇవ్వచ్చు, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించైనా పర్మిషన్స్ ఇవ్వచ్చు. మధుకర్, ఇది యుడెమి క్లాసులు కాదు, రెస్పాండ్ అవ్వాలి, మీరు వినాలా. రేడియో మిర్చి లాగా ఉంటే మీకే లాస్ అయితే నాకేం లాస్ కాదు. రేడియో మిర్చి క్లాసులు చెప్పే వ్యక్తిని మాత్రం నేను కాదు. ఓకే, యుడెమి క్లాసులు కావు ఇవి. జాగ్రత్తగా వినాలి, నోట్స్ రాసుకోవాలి, 1 hour స్పెండ్ చేయాలి, అప్పుడు సో దట్ మీకు అర్థమైంది. అట్లా యూ మస్ట్ ఇంటరాక్ట్ విత్ ట్రైనర్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఓకే, లైవ్ సెషన్స్ వినకుండా రికార్డింగ్ క్లాసులు విని జాబులు కొట్టాలన్నా జాబులు చేయాలన్నా వర్కౌట్ అవ్వదు. అది ఏ కంట్రీ అయినా ఎక్కడైనా సరే, నాట్ పాసిబుల్ విత్ ఎనీ ఐటీ ఇండస్ట్రీ. లైవ్ సెషన్స్ లోకి ఇంటరాక్ట్ అవ్వాలి, క్లాస్ రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, ట్రైనర్ తో సంబంధం ఉండాలి. ఓకే, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ లేకుండా నేను ఏదో చేస్తానంటే కుదరదు, విషయం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సరే, సింబాలిక్ మెథడ్, అబ్సల్యూట్ మెథడ్. సో ఈ సింబాలిక్ మెథడ్, అబ్సల్యూట్ మెథడ్ ఏంటి గొడవ అంటే పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా. సో సింబాలిక్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా? బై యూజింగ్ సింబాలిక్ మెథడ్. సింబాలిక్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అంటే చూడండి, యాక్చువల్గా మనకి సింబాలిక్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా అనేది చూద్దాం. అంటే ఏం లేదు, సింపుల్గా మనం ప్రాజెక్ట్ 1 ఉంది, RXX. ఆర్ అంటే రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎక్స్ పర్మిషన్. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాడు KK1, KK2 ఉన్నాడు, KK4 3 ఉన్నాడు, KK4 ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు? అదర్స్.
అదర్స్ని మనం ఎలా మాట్లాడతాం అంటే ఓ, అంతే. అదర్స్ని మనం ఓగా చూస్తాం. ఓ, ఓ అంటే అదర్స్. ఓకే. సో ఆర్డబ్ల్యూఎక్స్ అంటే, ఆర్ అంటే ఏంది? ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ అనుకోండి. ఇది పర్మిషన్ యాక్చువల్. ప్రాజెక్ట్ 1 అనేది ఏంటి? ఫోల్డర్ యాక్చువల్, ఫోల్డర్. సో దీన్ని స్లాష్ ప్రాజెక్ట్ 1 అనుకోండి. దీన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? ఈ ఫోల్డర్ను తయారు చేసిన వ్యక్తి ఎవరంటే రూట్ యూజర్. రూట్ యూజర్ అనుకోండి. రూట్ యూజర్ అనే వ్యక్తి ఈ ఫోల్డర్ను తయారు చేశాడు. బాగుంది. ఉమ్. తయారు చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ 1లో అందరూ ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు, అదర్స్ కూడా. ప్రాజెక్ట్ 1లో వీళ్ళు కూడా ఉన్నారు, అదర్స్ కూడా. మరి ఈ ప్రాజెక్ట్ 1లో అదర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇవ్వడానికి మనకు కమాండ్ ఉంది, chmod అనే కమాండ్. బట్ కమాండ్ ఉంది కరెక్టే, ఎలా ఇవ్వాలి పర్మిషన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎలా ఇవ్వాలి పర్మిషన్స్ అనే దానికోసమే మనకి మెథడ్స్ ఉన్నాయి. chmod కమాండ్ ఉపయోగిస్తాం, కానీ ఎలా? chmod రాసి chmod రాసి ఆర్డబ్ల్యూఎక్స్ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే అవ్వదు కదా, అది ఇక్కడ పాయింట్. chmod రాసి ఆర్డబ్ల్యూఎక్స్ రాస్తే అవ్వదు. మరి ఎట్లా ఇవ్వాలి వాటిని పర్మిషన్స్ అనే దానికే మెథడ్స్ చెప్పాడు లైనక్స్. ఏం మెథడ్స్? అరే బాబు, పర్మిషన్స్ ఇవ్వాలంటే నువ్వు రెండు మెథడ్స్ ఉన్నాయి మనకి, సింబాలిక్ మెథడ్ ఉంది అన్నాడు. ఓహో, సింబాలిక్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వచ్చు నువ్వు. కమాండ్ అదే. ఎట్లా అని అడిగితే అప్పుడు చెప్పింది ఏం లేదు, చూసుకో, సింబాలిక్ మెథడ్ అనేది ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వాలంటే అసలు సింబాలిక్ మెథడ్ లో సింబల్స్ ఉంటాయి అంతే, ఆ సింబల్స్ ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఏది సింబల్ అవి? ఇదిగో ప్లస్ సింబల్ ఉంటుంది, తర్వాత మైనస్ సింబల్ ఉంటుంది. రెండే రెండు సింబల్స్, ప్లస్ సింబల్, మైనస్ సింబల్. మూడో సింబల్ ఒకటి ఉంది, మూడో సింబల్ పేరు ఏంటంటే ఈజ్ ఈక్వల్ సింబల్. ఓకే, ప్లస్ సింబల్, మైనస్ సింబల్, ఈజ్ ఈక్వల్ సింబల్. ఈ సింబల్స్ ఉపయోగించి మనం పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు ఎవరికైనా సరే, సింబల్స్ ఉపయోగించి. అంటే ఈ సింబల్స్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేయాలంటే ఎట్లా? సింపుల్. ప్లస్ అనే సింబల్ ఉపయోగించావనుకో పర్మిషన్స్ ని యాడ్ చేస్తున్నట్టు, యాడింగ్. మైనస్ ఉపయోగించావనుకో మైనస్ అంటే రిమూవింగ్, పర్మిషన్ రిమూవ్ చేస్తున్నట్టు. ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించామనుకో అంటే పర్మిషన్స్ ఈక్వల్ గా ఇస్తున్నట్టు. చూపిస్తాను నేను ఏందనేది. అంటే ఒక పర్మిషన్ ఇవ్వాలంటే ప్లస్ వాడాలా, పర్మిషన్ తీసేయాలంటే మైనస్ వాడాలా. కమాండ్ chmod, కమాండ్ మారదు. ఇవ్వటానికి తీసేయటానికి, పర్మిషన్లు ఇవ్వటానికి తీసేయటానికి ఈ సింబల్స్ వాడతాం మనం. కమాండ్ chmod ఖచ్చితంగా రాయాలి అట్లా. సో ప్లస్ అంటే యాడింగ్, మైనస్ అంటే రిమూవింగ్. ఈ రెండు నేర్చుకుంటే చాలు. సో ఎలాగా అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మీరు ఈ చూసిన కేసులోనే, ఇదిగో ఈ కేసులోనే, ఈ కనపడే కేసులోనే ఆ, ఆ, ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఉంది, ఇక్కడ అదర్స్ ఉన్నారు, ఇక్కడేమో ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది, ఇక్కడేమో chmod ఉంది. వీటన్నిటిని సింబాలిక్ మెథడ్ ఉపయోగించి రాయొచ్చు. ఎట్లా అంటే ఇదిగో chmod కమాండ్, chmod ch chmod ఓకే రాసి, chmod రాసి తర్వాత ఏం రాస్తాను నేనంటే ఓ, ఓ ఇది అదర్స్ కాబట్టి ఓ, ఓ ఓ రాస్తా. ఓ ప్లస్, ఇదేంది ఇది? ప్లస్ అంటే ఏంది? అదర్స్ కి పర్మిషన్ యాడ్ చేయటం. ఏం పర్మిషన్ యాడ్ చేయాలనుకుంటున్నావు? RWX, అది విషయం. అప్పుడు ఓ ప్లస్ RWX అని రాసిన వెంటనే అదర్స్ కి RWX పర్మిషన్స్ వస్తాయి. దేని మీద అంటే అప్పుడు ఇదిగో ప్రాజెక్ట్ 1 కదా, ఈ డైరెక్టరీ పేరు ఇక్కడ రాయండి, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. అట్లా, అది సింపుల్ గా లాజిక్ ఇది. సో ఇట్లా అన్నమాట. మనం ఎప్పుడైనా సరే పర్మిషన్స్ ఇవ్వాలంటే అట్లా అంటే chmod ఓ ప్లస్ కేకే RWX. వన్ క్వశ్చన్. చెప్పండి. ఇది యాజ్ ఏ రూట్ లాగిన్ ఇవ్వాలా ఇది? chmod కమాండ్ ఉంది కదా, నో, chmod యూజర్ ఎవరు? రూట్ యూజరా మనం ఇచ్చేది పర్మిషన్? అదే కదా ఇక్కడ రాసింది. ఇక్కడ 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 చూసారా మీరు? స్క్రీన్ చూసారా? రూట్ యూజర్, ఓకే. యా, ఇక్కడ రూట్ గాట్ ఇట్. యూజర్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ తయారు చేశాడు, అక్కడి నుంచి ఇదంతా జరుగుతా ఉంది. సో ఇది అంటే ఈ కమాండ్ అనేది ఉపయోగించే వ్యక్తి ఇప్పుడు ఎవరు? రూట్ యూజర్. కమాండ్ ఉపయోగించాలి.
కానీ పర్మిషన్ ఇవ్వాలంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇవ్వాలి అట్లా. సో రూట్ యూజరే ఇక్కడ. లైనెక్స్ ఒక మాట చెప్పింది, ఏమని చెప్పింది? ఎప్పుడైనా సరే chmod కమాండ్ ఉపయోగించేటప్పుడు ఆ, దానికి సంబంధించి పర్మిషన్స్ కూడా ఉంటాయి. వాడి కమాండ్ ఎవడు పడితే వాడు ఉపయోగించడానికి లేదు. ఈసీ టు యూజర్ ఎలా ఉపయోగించాలా, అదర్స్ ఎలా ఉపయోగించాలి ఈ కమాండ్స్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి chmod కమాండ్ యాక్సెస్ ఎవరికి ఉందో వాడే ఉపయోగిస్తాడు. నాకు రూట్ యూజర్కి ఆల్వేస్ ఈ కమాండ్స్ యాక్సెస్ ఉంటుంది, కాబట్టి chmod కమాండ్ రూట్ యూజర్ ఉపయోగించవచ్చు. లేదు రూట్ యూజర్ కాకుండా సూడో యూజర్ అయినా ఉపయోగించవచ్చు. కమాండ్ ఉంది కాబట్టి యాక్సెస్ వాడికి chmod. అలాగా కంపెనీలోకి మనం వెళ్ళిన తర్వాత ఎవరైతే రూట్ యూజర్ ఉన్నాడో, ఎవరైతే సూడో యూజర్ ఉన్నాడో ఆ వ్యక్తి మనకి పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తాడు. మనం సూడో యూజర్ అవ్వకపోవచ్చు, కానీ సూడో యూజర్ గా ఉన్న వ్యక్తి, రూట్ యూజర్ గా ఉన్న వ్యక్తి ఆ కమాండ్ ఉపయోగించి మనకి పర్మిషన్స్ ఇస్తాడు అట్లా. సరే, అది సూడో మేనేజ్మెంట్ లో మీకు తెలుసు అనుకుంటా. ఓకే, సో ఇక్కడ ప్లస్ అంటే రిమూవ్ యాడింగ్, మైనస్ అంటే రిమూవ్, ఇది స్టోరీ. ఓకే, సో ఈ స్టోరీలో ఇప్పుడు మనకి సపోజ్ అదర్స్, అదర్స్ ని మనం ఓ అంటాం. సో గ్రూప్ ని మనం జి అంటాం. ఓనర్స్ ఎవరైనా ఉంటే ఓనర్స్ ని మనం యూజర్స్ అంటే పిలుస్తాం షార్ట్ కట్ లో. యూజర్స్ అంటే యు. ఇది యాక్చువల్ గా అంటే అదర్స్ కి, గ్రూప్స్ కి, అదర్ ఓనర్స్ కి ఇట్లా మనం షార్ట్ కట్ నేమ్స్ ఇవన్నీ యుజిఓ షార్ట్ కట్స్. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా సరే ఆ గ్రూప్స్ కి మనం పర్మిషన్ ఇవ్వాలంటే సిహెచ్మోడ్ రాసి G+RWX అంటే గ్రూప్స్ మొత్తానికే పర్మిషన్స్ వస్తాయి. G+RWX దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. /project1 ఫోల్డర్ పేరు project1. ఓకే, సపోజ్ మనం గ్రూప్ కి పర్మిషన్ తీసేయాలి అనుకో, ఎక్స్ పర్మిషన్ తీసేద్దాం అన్నాడు వాడు. ఎక్స్ పర్మిషన్ ఒకటే తీసేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? chmod G-X project1 అంటే ఇట్లా అన్నమాట. దీన్నే మనం సింబాలిక్ మెథడ్ అంటాం. మైనస్లు ప్లస్లు ఉపయోగించే విధానాన్ని సింబాలిక్ మెథడ్ అంటాం. అంటే ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ పర్మిషన్ తీసేస్తున్నాం. ఎవరికి? గ్రూప్ కి. G-X అంటే గ్రూప్ కి ఎక్స్ పర్మిషన్ తీసేస్తాం. దేని మీద? ఈ project1 ఫోల్డర్ మీద. అట్లా మనం అర్థం చేసుకోవాలా. అంటే సింపుల్ మెథడ్ గా ఇది జనరల్ గా. సో ఇక్కడ ఓ ప్లస్ Okay, when we say group, right? Which groups do we mean? ఏ ఆల్ గ్రూప్స్ గ్రూప్స్, మనం అనుకోవాలి? ఆల్ గ్రూప్స్, ఆల్ గ్రూప్స్. ఓకే, ఆల్ గ్రూప్స్. అదే ఇప్పుడు ఇదంతా చెప్పాను కదా. KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు, KK3 ఉన్నాడు, KK4, వీళ్ళందరినీ ఎవరంటారు? అదర్సేగా, అవునా? రైట్, రైట్. సో అదర్స్ కి, సో ఇఫ్ ఐ ప్రొవైడ్ RWX పర్మిస్ టు ద అదర్స్, వాట్ హ్యాపెన్స్? టోటల్ గా Everyone అదర్స్ will get the access. I mean, సేమ్ యాక్సెస్. RWX permission. ఎస్, ఎవ్రీ వన్ విల్ గెట్ ద సేమ్ యాక్సెస్, ఓన్లీ RWX యాక్సెస్. లేదు నాకు KK1 కి, KK2 కి, KK4 అట్లాగా మొత్తానికి RWX వస్తుంది, అట్లా వద్దు అన్నాడు. ఏం కావాలి మీకు? ఏం లేదు, KK1 కి ఏమో RX ఇవ్వాలి, KK2 కి ఏమో RWX ఇవ్వాలి. అంటే పర్మిషన్ డిఫరెంట్ గా ఇవ్వాలి. అంటే డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ పర్మిషన్స్ ఇవ్వాలి. అది నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో రాదు. ఇది జనరల్ గా డిఫాల్ట్ నార్మల్, ఇది జనరల్ పర్మిషన్స్. అది అడ్వాన్స్డ్ పర్మిషన్స్ లో వస్తాయి. KK1 కి సపరేట్ పర్మిషన్స్, KK2 కి సపరేట్ పర్మిషన్స్, అట్లా సపరేట్ గా వస్తాయి. అలాగే గ్రూప్స్ కూడా అంతే. గ్రూప్స్ అంటే గ్రూప్ 1 కి ఒకలాంటి పర్మిషన్స్, గ్రూప్ 2 కి ఒకలాంటి పర్మిషన్స్, గ్రూప్ 3 కి ఒకలాంటి పర్మిషన్స్. అంటే గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి ఒకలాంటి పర్మిషన్స్, గ్రూప్ 2 లో ఉన్న మెంబర్స్ కి ఒకలాంటి పర్మిషన్స్, గ్రూప్ 3 లో ఉన్న మెంబర్స్ కి ఒకలాంటి పర్మిషన్స్. ఇలాగా గ్రూప్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ పర్మిషన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్ని గ్రూప్స్ కలిపి ఒకటే పర్మిషన్స్. G+RWX అంటే అర్థమైంది. గ్రూప్ 1 కి అదే పర్మిషన్, గ్రూప్ 2 కి అదే పర్మిషన్, గ్రూప్ 3 కి కూడా అదే పర్మిషన్ వస్తుంది. గ్రూప్ అంటే ఏంది? మెంబర్స్ ఉంటారు దాంట్లో, ఆ మెంబర్స్ అందరికి అదే యాక్సెస్ వస్తుంది దాంట్లో. సో ఆ విధంగా మనం గ్రూప్స్ కైనా దేనికైనా అట్లా ఇవ్వచ్చు. తెలుసు కదా అది గ్రూప్ అంటే.
ఇదే KK1 వీళ్ళందరూ కూడా అదర్ యూజర్స్ యాక్చువల్గా. వీళ్ళందరినీ ఒక గ్రూప్లో జాయిన్ చేస్తా. గ్రూప్ 1లో వీళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ గ్రూప్ 2లో జాయిన్ చేస్తా. సపోజ్ లెట్స్ ఇట్లా అనుకోండి, ఎజ్యూమ్ దాట్. ఓకే. సో KK1 KK2ని ఒక గ్రూప్లో జాయిన్ చేశాను, అట్లా అసైన్ చేశాను. KK3 KK4ని ఇంకో గ్రూప్లో అసైన్ చేశాను. ఓకే ఫైన్. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ G+R XX రాస్తే ఏం జరిగిద్దంటే, చూడండి, జీ అంటే అర్థం ఏంటంటే గ్రూప్స్ అని అర్థం. మరి గ్రూప్స్ అంటే అర్థం ఏంది? గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు గ్రూపులు ఉన్నాయి కదా, రెండు గ్రూపులు గ్రూప్స్ 2 గ్రూప్స్ అంటే ఆ రెండు గ్రూపులకి RXX వస్తుంది. అంటే రెండు గ్రూపులు అంటే ఏంది? రెండు గ్రూపుల్లో ఉన్న సభ్యులు మొత్తం RXX. KK1కి RXX వస్తుంది, KK2 అంటే రెండు గ్రూపుల్లో ఉన్న మెంబర్స్ అందరికి. అది G+RXX అంటే. గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ కి మొత్తానికి RXX వస్తుంది. ఎందుకు ఇక్కడ G+RXX రాసామంటే, ఎవరు ఏ ఫోల్డర్ అది ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. సో ఇక్కడ chmod కమాండ్ కామన్, ఇక్కడ chmod కమాండ్ కామన్ రాయాలి, chmod G+R. సో లేదు నేను తీసేయాలా అనుకుంటే ఆవిడ chmod G-RXX తీసేసాయి ప్రాజెక్ట్ 1 మీద. అంతే, ఇక ప్రాజెక్ట్ 1 ఎవరు యాక్సెస్ చేసుకోలేరు. గ్రూప్స్ అనే వాళ్ళకి 0 పర్మిషన్స్. ఎందుకు? RXX అసలు ఏం లేదు వాళ్ళకి. chmod G-R అంటే ప్లస్ అంటే యాడ్ చేయటం, మైనస్ అంటే తీసేయటం. సరే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి చూడండి, ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఇదిగో ఈ ప్రాజెక్ట్ 1 ఉంది కదా, ఓకే, ప్రాజెక్ట్ 1 ఉంది, ఓకే, ఇక్కడ ఆ, ఇక్కడ చూడండి గ్రూప్స్ ఉన్నాయి, ఓకే, ఇక్కడ అదర్స్ ఉన్నారు, ఓకే, గ్రూప్స్ అదర్స్. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు సింపుల్ గా ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద గ్రూప్స్ కి RXX పర్మిషన్స్ ఇస్తున్నారు, అదర్స్ కి RXX పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇచ్చేది ఎలాగంటే chmod G+RXX ప్రాజెక్ట్ 1 ఇస్తున్నారు, ఓకే. మళ్ళీ chmod O+RXX ఇస్తున్నారు. అంటే రెండు స్టేట్మెంట్లు రాస్తున్నారు మీరు, ఓకే. అంటే రెండు స్టేట్మెంట్లు రాసే బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ టూ స్టేట్మెంట్స్, కెన్ ఐ రైట్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్? ఎస్ పాసిబుల్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో గ్రూప్స్ కి ఇస్తున్నాం, సెకండ్ స్టేట్మెంట్ లో అదర్స్ కి ఇస్తున్నాం. బట్ రెండు కలిపి ఒకటే స్టేట్మెంట్ రాయొచ్చు. ఎట్లా? అది సింపుల్. అదే ఈజ్ ఈక్వల్ సింబల్. ఎట్లా ఈజ్ ఈక్వల్ సింబల్ అంటే ఇదిగో ఇది chmod, ఓకే, chmod. సో GO ఈజ్ ఈక్వల్ టు RXX ప్రాజెక్ట్ 1 అదనమాట. ఇప్పుడు అంటే ఈజ్ ఈక్వల్ అనేది ఏం చేస్తుందంటే, అందరికి ఈక్వల్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈజ్ ఈక్వల్ టు వాడాలి. ఈక్వల్ పర్మిషన్ అంటే, ఈక్వల్ అంటే ఏంది? గ్రూప్ కి RXX వస్తుంది, అదర్స్ కి RXX వస్తుంది. ఈక్వల్ గా పర్మిషన్స్ ఇవ్వాలన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు వాడాలి. దీన్నే సింబాలిక్ మెథడ్ అంటారు. ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చే విధానాన్ని సింబాలిక్ మెథడ్ అంటారు. అదర్స్ కి అదే పర్మిషన్స్, గ్రూప్స్ కి అదే పర్మిషన్స్, ఇద్దరికి అదే పర్మిషన్ వస్తుంది. దాన్ని ఈజ్ ఈక్వల్ టు, సో ప్లస్ వేరు మైనస్ వేరు ఈజ్ ఈక్వల్ టు వేరు, ఇట్లా మనం వాడచ్చు. సింపుల్ గా వాడి మనం ఇదంతా చేయొచ్చు. సరే, ఇక్కడ మనం ల్యాబ్ చూద్దాం. సో AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒక సర్వర్ను తయారు చేసి ఆ సర్వర్లో ప్రాక్టీస్ చూద్దాం.
సర్వర్స్ లేవు, మనం ఒక సర్వర్ తయారు చేద్దాం. ఇన్స్టాన్స్. సో సర్వర్ ఇంకా అప్ కాలేదు. ఓకే. సర్వర్ 1 ఈజ్ రన్నింగ్ అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేద్దాం. బట్టి రూట్ యూజర్లోకి వచ్చాం. రూట్ యూజర్లోకి వచ్చిన తర్వాత సింపుల్గా మనం ఎప్పుడైనా సరే ఒక ఫోల్డర్ తయారు చేద్దాం. ఫస్ట్ ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్, ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ మనం తయారు చేసాం అనుకో. ఓకే. ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ తయారు చేసాం. తయారు చేసిన తర్వాత ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ తయారు చేసిన తర్వాత దాని లోపల ఒక 5 ఫైల్స్ తయారు చేయాలి. ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ లోపల 5 ఫైల్స్ తయారు చేయాలంటే టచ్ కమాండ్ వాడతా. టచ్ అని రాసి ఏబిసి బ్యాంక్ ఏబిసి బ్యాంక్ అని రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ఫైల్ 1.5 అని రాసి అప్పుడు ఇలా రాసినందువల్ల మనకి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 5 ఫైల్స్ తయారవుతాయి. ఎక్కడ ఏబిసి బ్యాంక్ లో. ప్లస్ సెంటర్ బటన్. సో ఎల్ఎస్ టైప్ చేస్తే మనకి ఏం కనపడుతుంది? ఏబిసి బ్యాంకే కనిపిస్తుంది. అలా కాదు, ఏబిసి బ్యాంక్ లో ఉన్న ఫైల్స్ చూడాలి అనుకోవాలా. ఏబిసి బ్యాంక్ లో ఉన్న ఫైల్స్ చూడాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి సిడి కమాండ్ టైప్ చేసి ఏబిసి బ్యాంక్ అనే దాంట్లో లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అప్పుడు ఏబిసి బ్యాంక్ లోపలికి వచ్చాను, ఫోల్డర్ లోపలికి. అప్పుడు ఎల్ఎస్ టైప్ చేయాలి. ఎల్ఎస్ టైప్ చేస్తే అప్పుడు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 5 ఇట్లా వచ్చినాయి. అంటే సిడి కమాండ్ టైప్ చేసి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి దాని లోపల ఎల్ఎస్ టైప్ చేస్తే వస్తుంది. ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకోసం ఈ మోడల్ బాగలే, నచ్చల. దిస్ ఇస్ వన్ స్టైల్. స్టైల్ నెంబర్ 2 కూడా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు బయటికి రండి. ఫస్ట్ ఏబిసి బ్యాంక్ నుంచి బయటికి రావాలంటే సిడి టిల్డా. టిల్డా అంటే డైరెక్ట్ గా రూట్ ఫోల్డర్ లోకి వెళ్తాం. హోమ్ డైరెక్టరీ అన్నమాట. ఎస్, వెళ్ళాం. ఇప్పుడు రెండో స్టైల్లో ప్రాజెక్ట్ 1 ఎల్ఎస్ కొడితే ఏమొచ్చింది? ఏబిసి బ్యాంక్ వచ్చింది కదా. ఏబిసి బ్యాంక్ లో ఉన్న ఫైల్స్ చూడాలంటే ఎల్ఎస్ అనేది టైప్ చేసి ఏబిసి బ్యాంక్ ఇట్లా చేయండి. ఇప్పుడు ఎల్ఎస్ ఎప్పుడైతే టైప్ చేసి ఇక్కడ ఏబిసి బ్యాంక్ అన్నారో అప్పుడు ఏం చేసిద్ది? అమ్మా
ఏబిసి బ్యాంక్ లో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని లిస్ట్ అవుట్ చెయ్యి అని అర్థం. దీని అర్థం ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ పక్కన రాస్తే, అంటే ఎల్ఎస్ అనేది ఒక కమాండ్, ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా, ఇది ఎల్ఎస్ కొడితే ఏబిసి బ్యాంక్ ఫైల్స్. అంటే ఎల్ఎస్ అనేది ఆ విధంగా మనకు పనిచేస్తుంది. కాదు కాదు, ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ సింబల్ టైప్ చేసి ఏబిసి బ్యాంక్ అని రాశాను అనుకో, సపోజ్ ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ ఏబి అంటే ఏంటంటే లాంగ్ లిస్ట్ అన్నమాట. ఇవి లాంగ్ లిస్ట్ అంటే ఏంది, అవుట్పుట్ మారిద్ది. ఎట్లా అన్ని ఇట్లా చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్, ఈ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ అవుట్పుట్ ఒకటే, ఇది ఒకటే, కాకపోతే ఇక్కడ ఏంది అవుట్పుట్ వేరుగా ఉంటుంది. అంటే ఎట్లా, ఈ ఫైల్స్ ఎవరు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారు చేశాడు, వాటి సైజ్ ఎంత, వాటి అదేంటి ఇదేంటి అన్నీ వస్తాయి. అది దాని అంటే ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ఉపయోగించవచ్చు, ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ ఏబిసి బ్యాంక్ కూడా ఉపయోగించండి, మీ ఇష్టం. ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎల్ఎస్ ఐఫోన్ ఎల్, షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎల్ఎస్, అంటే సింపుల్. ఇలా మనం ఒక ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ తెలుసుకోవచ్చు. ఏ ఫోల్డర్, ఎల్ఎస్ రాస్తే ఏబిసి బ్యాంక్. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు, లోపల ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ మనకు సంబంధం లేదు, అసలు ఏబిసి అనేది ఒక బ్యాంక్ అనేది ఏంది, ఒక ఫోల్డర్ అని చెప్తున్నారు మీరు, కరెక్టే. ఆ ఫోల్డర్ యొక్క పర్మిషన్స్ తెలుసుకోవాలి ఇప్పుడు నేను. ఆ ఫోల్డర్ యొక్క పర్మిషన్, ఆ ఫోల్డర్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలా. నాకు ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ గురించి నాకు అవసరం లే. I don't want to see all these kind of activities. No, no, it's not required. I want to check the ABC Bank permissions, ABC Bank folder permissions. ABC Bank folder permission తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలా, ఎల్ఎస్ ఐఫన్ ఎల్డి, డి అంటే డైరెక్టరీ, ఎల్ఎస్ రాసి ఎల్డి రాసి ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ చూసారా, ఇది ఏబిసి ఇట్లా ఇస్తే చాలు. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ యొక్క డైరెక్టరీ, దాని ప్రాపర్టీస్, దాని పర్మిషన్స్ డిస్ప్లే అయ్యి చూసారా, ఇది విషయం. ఇలాగా ఇలాగా మనం తెలుసుకొని ఆ డైరెక్టరీ మీద ఇప్పుడు పర్మిషన్స్ అప్లై చేస్తాం. అంటే బై డిఫాల్ట్ గా నేను చెప్పాను ఓనర్, ఇదే యాక్చువల్ చూసారా, ఏబిసి బ్యాంక్. సో ఇదంతా తీసేసేయండి టోటల్ గా మొత్తం ఇలాగ ఇది. సో ఈ క్రమంలో మీరు చూడాల్సింది ఇక్కడ ఏంది, ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది, ఆర్ఎక్స్ ఉంది, ఆర్ఎక్స్ ఉంది, డాట్ కూడా వాల్యూ ఉంది, ఒక విలువ ఉంది, దాని తర్వాత నేను మాట్లాడు, దానికి కూడా ఒక మీనింగ్ ఉంది యాక్చువల్గా. సరే, ఇప్పుడు డి అంటే డైరెక్టరీ, అంటే ఇది డైరెక్టరీ అని అర్థం. ఓకే, ఆర్డబ్ల్యూఎక్స్ అంటే ఓనర్ ఈడు, ఓనర్కి ఆర్డబ్ల్యూఎక్స్ ఫుల్ పర్మిషన్ ఉంది దీని మీద. ఓకే, ఇది ఆర్ఎక్స్ అంటే ఇది ఏంటంటే గ్రూప్ కి పర్మిషన్ లేదు, ఓన్లీ ఆర్ఎక్సే ఉంది అంతే. ఇక్కడ అదర్స్ కూడా పర్మిషన్స్ ఏం లేవు, ఓన్లీ ఆర్ఎక్సే ఉంది. సారీ, అదర్స్ కి, ఇడెవడు అదర్స్ కి ఉంది. సో ఇట్లా అనమాట, ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేయాలంటే ఎల్ఎస్ ఐఫన్ ఎల్డి ఏబిసి బ్యాంక్. సో గ్రూప్స్ కి అండ్ అదర్స్ కి రైట్ పర్మిషన్ లేదు కదా. ఓకే. అదే కదా ఇప్పుడు చెప్తుంది, రైట్ లేదు. గ్రూప్ అదర్స్, ఆర్ఎక్సే ఉంది, అదర్స్ ఆర్ఎక్స్, గ్రూప్ ఆర్ఎక్స్ అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవడం అర్థమైందా మీకు, ఇది కూడా ఇంపార్టెంటే. ఎల్ఎస్ ఐఫన్ ఎల్డి ఏబిసి బ్యాంక్ అందుకే డబుల్ చెక్ కన్ఫర్మేషన్ అందుకే అడుగుతుంది. అయిన తర్వాత ఇక్కడ వస్తుంది, ఇవి వస్తాయి ప్రాపర్టీస్, పర్మిషన్స్. ఇప్పుడు మనం పర్మిషన్స్ ఇవ్వాలి ఎవరికి,
అదర్స్కి ఇవ్వాలి, గ్రూప్కి ఇవ్వాలి, మన ఇష్టం ఇప్పుడు చేయొచ్చు. ఎట్లా చేయాలా? సిహెచ్ మోడ్ అనే కమాండ్ ఉపయోగించి జిఓ అంటే ఏంది, గ్రూప్స్కి అదర్స్కి ఒకేలాగా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ పర్మిషన్, ఓన్లీ డబ్ల్యూ చాలు. ఆర్ఎక్స్ ఉంది కాబట్టి ఓన్లీ డబ్ల్యూ ఇస్తా. దేని మీద? ఏబిసి బ్యాంక్ చాలు. ఈ పర్మిషన్స్ ఇచ్చామంటే వెంటనే డబ్ల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ డబ్ల్యూ, సో వెంటనే డబ్ల్యూ అనేది ఇక్కడికి కూడా వచ్చేస్తుంది. అది జీ ఈజ్ ఈక్వల్ అంటే ఏంది, ఈక్వల్ పర్మిషన్స్ ఇవ్వాలన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు అట్లా. సో లేదు నేను G+W రాసుకో, నో ప్రాబ్లం. మళ్ళీ O+W రాసుకో, నో ప్రాబ్లం. 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇదైతే GO ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ, ఒకేసారి సింగిల్ టేక్, డైరెక్ట్ అటాక్. సో మనం ఇక్కడ 3 అంశాలు గమనించాలి. ఏదైనా సరే ఒక ఫోల్డర్ యొక్క ప్రాపర్టీస్ చూడటానికి LS-LD తెలుసుకోవాలి. ప్రాపర్టీస్ ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ దేనికి అనేది అర్థం చేసుకోవాలి. ఏబిసి బ్యాంక్ ఇక్కడ ఉంటుంది, బట్ ఇది ఓనర్స్, ఇది గ్రూప్స్, ఇది అదర్స్ అని మీకు తెలియాలి ఫస్ట్. రెండోది. మూడో పాయింట్ ఏంది, మనం పర్మిషన్స్ ఇవ్వాలా. సో వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ అంటే రీడ్ పర్మిషనా, రైట్ పర్మిషనా, ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలా, రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే ముందు ఉంది కాబట్టి అవసరం లేదు. డబ్ల్యూ పర్మిషన్, జిఓ ఈజ్ ఈక్వల్ WABC బ్యాంక్, డబ్ల్యూ పర్మిషన్ ఇది యాడ్ అయ్యింది. లేదు తీసేయాలన్నప్పుడు తీసేయచ్చు మైనస్. సరే, ఓకే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత CHMOD జిఓ CHMOD GO ఈజ్ ఈక్వల్ టు WABC బ్యాంక్. CHMOD GO ఈజ్ ఈక్వల్ టు WABC బ్యాంక్ అనుకోండి. ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది, ఇచ్చేసింది. సో ఇచ్చిన తర్వాత మరి పర్మిషన్స్ అప్లై అయినాయా లేవో తెలుసుకోవాలంటే మళ్ళీ ఏంటి, మళ్ళీ LS-LD, మళ్ళీ ABC బ్యాంక్, ఇట్లా ఇది డబ్ల్యూని వచ్చింది అంటే ఈక్వల్ పర్మిషన్స్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనం వెంటనే ఎస్ ఫ్రెండ్స్, టోటల్ మన ఇష్టం వచ్చిన పర్మిషన్స్ మనం ఇవ్వచ్చు. ఇది ఇట్లా మనం పర్మిషన్స్ ఇవ్వటం అంటాం. సరే, బాగుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఏం చేద్దాం అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ ఏం చేయాలా అంటే చూడండి, ఇదిగోండి. మన టాస్క్ ఇప్పుడు ఏంటంటే, మన టాస్క్ అసలు యాక్చువల్గా జరిగే టాస్క్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే మనం ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలనే టాస్క్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆఫీస్కి వెళ్తే మనం ఏం టాస్క్ చేయాలా, ఎవరు ఎట్లా ఇస్తారు అనేది మనం చేద్దాం. మనం ఒక ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు అవి ఎలా ఉంటాయి, ఇప్పుడు వాడు ఎలాగ యాక్సెస్ ఇస్తాడు, మనం ఎలా తీసుకుంటాం. సో రూట్ యూజర్ అయిన వాడు, సరే నన్ను తయారు చేశాడు, నా పేరేంది KK1 యూజర్ని, పాస్వర్డ్ ఇచ్చాడు, దీనికి పాస్వర్డ్ 123, ఓకే, బాగుంది. యూజర్ నేమ్ ఇచ్చాడు, పాస్వర్డ్ ఇచ్చాడు, బాగానే ఉంది, ఓకే, ఎక్సలెంట్. అయితే ఇచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు, దీన్ని అప్రూవల్ కూడా ఇచ్చాడు నాకు. ఎట్లాగా అప్రూవల్ ఇవ్వాలంటే స్టెప్ 1 అప్రూవల్ ఇవ్వాలంటే మనం VIM ETC SSH SHD కాన్ఫిగ్ ఈ ఫైల్లోకి వెళ్ళాలి. ఈ ఫైల్లోకి వెళ్ళి లైన్ నెంబర్ 65కి వెళ్ళాలి. 65కి వెళ్ళి పర్మిషన్స్ ఇచ్చాం, ఆడ నో అని ఉంటుంది, ఇటు మనం ఏం చేస్తాం, ఎస్ చేస్తాం, ఓకే. సో ఇదాగా ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏదైతే ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చామో దాన్ని ఆ రిఫ్లెక్ట్స్ అన్ని మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వడానికి సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాం. అప్పుడు రీస్టార్ట్ SSHD
రీస్టార్ట్ ఎస్ఎస్డి. అప్పుడు రీస్టార్ట్ ఎస్ఎస్డి అనేది ఎట్లా రాయాలి? ఏం లేదు, సర్వీస్ ఎస్ఎస్హెచ్డి రీస్టార్ట్, ఇట్లా స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయాలి. అది రీస్టార్ట్ ద సర్వీస్ అంటే ఇట్లా రాయాలి. సర్వీస్, సర్వీస్ అనేది ఒక కమాండ్. దాన్ని ఏదైనా ఒక సర్వీస్ని రీస్టార్ట్ కానీ స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేసిద్దరు. సర్వీస్ అనే కమాండ్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక సర్వీస్ని రీస్టార్ట్ కానీ స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేసిద్ది, లేదా సర్వీస్ యొక్క స్టేటస్ను కూడా చెక్ చేసి పెట్టిద్ది. ఎవరు? సర్వీస్ అనే కమాండ్. ఇది ఉపయోగించాం. ఇది ఎవరు? ఈ రూట్ యూజర్ చేస్తున్నాడు ఈ పనంతా. ఓకే, సో చేసిన తర్వాత ఇదే రూట్ యూజర్ ఏం చేశాడంటే, అరే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేయాలనుకున్నాను. ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేయాలనుకున్నాను. ఓకే, ఇక అది కూడా ప్రాజెక్ట్ ఫోల్డర్ కూడా తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? MKDIR స్లాష్ ప్రాజెక్ట్ 1 అనే ఒక ఫోల్డర్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దాని ప్రాపర్టీస్ చెక్ చేసుకున్నాడు. LS-LD స్లాష్ ప్రాజెక్ట్ 1 అనే చెక్ చేసుకున్నాడు. ఓకే, చెక్ చేసుకున్నాడు. మరి చెక్ చేసుకునేసరికి అక్కడ ఏం జరిగింది? LS-LD స్లాష్ ప్రాజెక్ట్ 1 చెక్ చేసుకున్నప్పుడు వాడికి ఏం కనపడింది అంటే, ఇక్కడ RWX కనిపించింది, ఇక్కడ RX కనిపించింది, ఇక్కడ వచ్చేసరికి RX కనపడింది. ఓకే, సో RX కనపడింది, మరి అంటే అదర్స్కి ఇట్లా కనపడింది. అప్పుడు ఇలాంటి కేసులో వాడు ఏం చేశాడంటే, కాదు కాదు అదర్స్కి అన్ని ఫుల్ యాక్సెస్ ఉండాలి అనుకున్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడు? ఎవరు? రూట్ యూజర్. ఇదంతా రూట్ యూజర్ స్టోరీ నేను చెప్పేది. రూట్ యూజర్ లో వాడు ఏమనుకున్నాడంటే, ఇలా రాశాడు, అదర్స్ వరకు పర్మిషన్ ఇద్దాం అనుకున్నాడు. chmod, ఓకే, అదర్స్ కి G+, ఇక్కడ ఆర్ ఉంది కదా, డబ్ల్యూ పెట్టేసాను, G+W యాడ్ చేసాం, స్లాష్ ప్రాజెక్ట్ 1 చాలు. అంటే డబ్ల్యూని యాడ్ చేసాం ఉన్నది కాబట్టి, డబ్ల్యూ యాడ్ అయిపోద్ది ఇక్కడ, అంతే. అదర్స్ కి ఇది ఇలా చేశాడు. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఉన్న KK1 యూజర్కి చెప్పాడు, అరే KK1 ప్లీజ్ లాగిన్ టు దిస్ యువర్ టెర్మినల్ అండ్ యాక్సెస్ దిస్ ఫోల్డర్ ఇమీడియట్లీ, డూ సమ్ వర్క్ అన్నాడు. ఓహో, ఇది యాక్చువల్గా రియల్ టైంలో జరిగేది. ఇది నువ్వు ఎప్పుడైనా సరే కంపెనీలో జాయిన్ అయిన వెంటనే, జాయిన్ అయిన తర్వాత నిన్ను యూజర్గా తయారు చేస్తారు, నీకు పాస్వర్డ్ ఇస్తారు, నీకు సర్వర్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్ ఇస్తారు, సర్వర్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నువ్వు నీ టెర్మినల్లోకి లాగిన్ అవుతావు నీ ల్యాప్టాప్ నుంచి. అది సర్వర్కే, అది AWS క్లౌడ్ సర్వర్కే లాగిన్ అవుతావు ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్, ఫ్రమ్ యువర్ విండోస్ ల్యాప్టాప్. సో అప్పుడు ఇదంతా రూట్ యూజర్ చేశాడు ఈ ప్రాసెస్ అంతా. చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నీకు కనపడదు, యాక్చువల్గా వాడు చేస్తాడు. అయితే నేను నీకు అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు చేసిన తర్వాత నువ్వు స్టైల్గా ఇది ఇట్లోకి వస్తావు. ఇలా వచ్చేసి ఇదిగో నీ ల్యాప్టాప్ ఇది, ఎస్, నీ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతావు సర్వర్కి. ఇది సర్వర్, ఎస్ ఇది సర్వర్. ఆ సర్వర్ కనెక్ట్ అప్పుడు KK1 ఇస్తావు, ఎస్, పాస్వర్డ్ 123 ఇస్తావు. ఓకే, ఇచ్చిన తర్వాత నువ్వు లాగిన్ అయ్యావు. ఓకే, వాడు ఏం చెప్పాడు? యాక్సెస్ చేసుకోమన్నాడు. యాక్సెస్ చేసుకోమంటే నువ్వు ఎట్లా? అప్పుడు CD స్లాష్ ప్రాజెక్ట్ 1, అంతేగా. CD అంటే ఏంది? ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళాలి. బట్ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారు చేసింది ఎవడు? రూట్ యూజర్, నువ్వు కాదు. అంటే ఎవడో తయారు చేసిన దాన్ని నీవు యాక్సెస్ చేసుకున్నావు అంటే నీకు యాక్సెస్ ఉంది కాబట్టి, అంటే ఫుల్ యాక్సెస్ ఉంది. ఏముంది అంటే అదర్స్, నువ్వు యాక్చువల్గా నువ్వు చెప్పాలంటే అదర్, నీకు RWX పర్మిషన్ ఇచ్చాడు ఎవడు? రూట్ యూజర్ ఇచ్చాడు. ఇక్కడ ఈ సైడ్ లో ఉన్న రూట్ యూజర్ ఇచ్చాడు, ఇదే కదా, ఈ సైడ్ లో ఉన్న రూట్ యూజర్ ఇచ్చాడు నీకు. ఇదిగో డబ్ల్యూ ఇచ్చాడంటే RX ఆల్రెడీ ఉంది, డబ్ల్యూ ఇచ్చాడు, RWX వచ్చేసింది. ఓకే, సో RWX వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? సో టోటల్ గా ఈ ప్రాజెక్ట్ 1 ఫైల్స్, ప్రాజెక్ట్ 1 యాక్సెస్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఫోల్డర్, అంతే. ఇది అసలు యాక్చువల్గా స్టోరీ జరిగేది. ఇప్పుడు ఇది మనం చేయాలి. ఇదంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇప్పుడు వర్కౌట్ చేయాలి. ఎట్లా చేయాలో దాన్ని సేమ్ థింగ్, రూట్ యూజరే కదా, రూట్ యూజర్, నేను రూట్ యూజర్, రూట్, సో MKDIR
స్లాష్ project1 ప్లస్ ఎంటర్ బటన్. సో project1 తయారు చేశాను. సో ఇప్పుడు నేను project1 తయారు చేశాను. దానికి పర్మిషన్స్ ఏమున్నాయి చూసుకోండి మీ ఇష్టం. ls-ld స్లాష్ project1 పర్మిషన్స్ ఏమున్నాయి. ls-ld రాయాలి. ఎల్డి రాయకుండా డి రాయకుండా వదిలేద్దాం, ఏం జరిగింది? ఏం జరగదు. ls-ld project1 అని రాసామనుకో, ప్రెస్ ఎంటర్ బటన్, ఏం జరగదు. ఎందుకు అంటే project1 లో ఉన్న ఫైల్స్ ని డిస్ప్లే చేయమంటున్నావు నువ్వు, అంతే. ls-l రాస్తే project1 లో ఉన్న ఫైల్స్ ని, ఏమన్నా ఫైల్స్ ఉంటే డిస్ప్లే చేయమని అడిగావు, అంతే. లైనక్స్ ని ఏం లేవమ్మా, జీరో అని చెప్పింది, అంతే. అలా కాదు, నాకు project1 అనే ఫోల్డర్ యొక్క ప్రాపర్టీస్ కావాలి అన్నప్పుడు ls-ld ప్లస్ ఎంటర్ బటన్. సో ప్రాజెక్ట్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం కనపడింది? ఆర్ఎక్సే కనపడింది. ఆర్ఎక్స్, ఆర్ఎక్స్. ఇప్పుడు ఒకటి యాడ్ చేయి, డబ్ల్యూ అనేది, లేదా ఆర్డబ్ల్యూఎక్స్, ఆర్ఎక్స్, ఆర్డబ్ల్యూ ఎట్లయినా. సో ఇప్పుడు మనం chmod ఓ ప్లస్ డబ్ల్యూ, ఓ ప్లస్ డబ్ల్యూ, దేని మీద? స్లాష్ project1 ప్లస్ ఎంటర్ బటన్, అయిపోయింది. సో ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చెక్కింగ్ ఎలా చేస్తావు చూడు. ls-ld, ls రాసి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి -ld రాసి స్లాష్ project1 రాయాలి. స్పేస్ ఇవ్వకపోతే ఎర్రర్ వచ్చింది మళ్ళీ. చూసారా, project1 అనేది వచ్చింది, కానీ ఆ project1 కి ఇదిగో ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చేసింది. ఇందాక గతంలో ఏముంది? ఆర్ఎక్స్ ఉంది ఇక్కడ. ఇది ఇది ఇందాక ప్రీవియస్ స్టేట్మెంట్. బట్ నౌ రైట్ నౌ వీ హ్యావ్ ఆర్డబ్ల్యూఎక్స్. ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చేసింది. ఎవరికి వచ్చింది? అదర్స్కి వచ్చింది. దేని మీద? ఈ project1 అనే ఫోల్డర్ మీద. కాబట్టి అదర్స్ ఎవడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగా సచివేదాడ్ రూట్ యూజర్ ఇచ్చేసాడు నీకు. అటు రూట్ యూజర్ అవ్వచ్చు, సూడో యూజర్ అవ్వచ్చు, ఎవరికైతే యాక్సెస్ ఉందో వాడు నీకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వు యాక్సెస్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేసుకోండి, నిన్ను ఒక యూజర్ కావాలా, మళ్ళీ నీకు యూజర్ పాస్వర్డ్ తయారు చేయాలా, ఇవన్నీ మళ్ళీ రూట్ యూజరే చేస్తాడు, లేదా సూడో యూజర్ చేస్తాడు. యూజర్ యాడ్, యూజర్ని తయారు చేయి. కేకే1 రాస్టర్ కేకే1 2 3 క్లియర్. క్లియర్. సో యూజర్ని తయారు చేసాం, యూజర్కి పాస్వర్డ్ ఇచ్చాం. యూజర్ని తయారు చేసి యూజర్కి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ మనకు తెలుసు ఆల్రెడీ, అప్రూవల్ ఇవ్వాలి. ఇట్లా విఏఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ అది ఇవ్వాలి. ఓకే, లైన్ నెంబర్ 65. అయిపోయింది. తర్వాత మనం సర్వీస్ రీస్టార్ట్, SCRVI సర్వీస్ SHD రీస్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్, క్లియర్ అయిపోయింది. సో ఇది ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ సింపుల్ గా కేకే1 కి చెప్తాం, అది కేకే1 లాగిన్ అవ్వని. అప్పుడు కేకే1 లాగిన్ అవుతాం. సో ఇది అయిపోయింది టెర్మినల్. అప్పుడు సింపుల్ గా కేకే ఇలా వస్తాడు, పట్టీలోకి వెళ్తాడు. కేకే1 పట్టీలోకి వెళ్తాడు. సో పట్టీలోకి వెళ్ళిన తర్వాత అతను తన సర్వర్ ఏదైతే అతనికి ఇచ్చాడో సర్వర్ రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్ టైప్ చేస్తాడు.
సో ఎస్హెచ్ ఎక్స్పెరిన్షియల్స్. సో లాగిన్ యాజ్ అప్పుడు KK1 ప్రెస్ ఎంటర్ బటన్ 1 2 3 క్లియర్. అంతే, నాకు కనిపించే స్క్రీన్ ఇది ఇప్పుడు నేను చేసేది. సో అక్కడ ఎక్కడైతే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉందో దాన్ని నేను ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? CD/project1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, CD/project1 అనగానే వెంటనే ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోగలిగాం అట్లా. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు, రూట్ టెర్మినల్, ఇది రూట్ యూజర్ ఇది అనుకోండి, సారీ, ఇది రూట్ టెర్మినల్. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇది KK1 టెర్మినల్. 2 టెర్మినల్స్ ఉన్నాయి యాక్చువల్గా, పైన ఒకటి కింద ఒకటి. ఓకే, ఇప్పుడు మనం పైన క్లియర్. సో అంటే రూట్ యూజర్లో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో ఒక 5 ఫైల్స్ తయారు చేద్దాం. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఒక 5 ఫైల్స్ తయారు చేయండి. ఎలాగా? టచ్ అంటే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో రూట్ యూజరే కదా ప్రాజెక్ట్ 1 తయారు చేసింది. ఆ ప్రాజెక్ట్ 1లో ఒక 5 ఫైల్స్ తయారు చేయండి. టచ్. ఓకే, /project1 ఫైల్, 5 ఫైల్స్ తయారు చేశాను. టచ్ రాశాను, ప్రాజెక్ట్ 1 రాశాను, దాని లోపల 5 ఫైల్స్ తయారు చేయమని రాశాను. అంతే, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, అయిపోయింది. క్లియర్. సో చూసారా, రూట్ యూజర్ అనేవాడు 5 ఫైల్స్ తయారు చేశాడు. ఎక్కడ? ప్రాజెక్ట్ 1లో. ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ చెక్ చేయాలంటే LS రాసి /project1 రాసినా వచ్చేస్తాయి దాంట్లో ఫైల్స్. LS రాసి /project1 రాసిన ఫైల్స్ వచ్చేస్తాయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది వచ్చేసింది. అంటే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో 5 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే 5 ఫైల్స్ని KK1 కూడా చూడొచ్చు. ఇదే 5 ఫైల్స్ ఇక్కడ వీడు చూశాడు, ఇక్కడ వీడు కూడా చూడొచ్చు. ఎలాగా? చూడండి, ఇదిగో వీడు KK1 ప్రాజెక్ట్ 1 ఉన్నాడు. ప్లస్ LS-L LS రాయండి. చూసారా, 5 ఫైల్స్ వీడికి వచ్చేసింది. అక్కడ ఉన్న ఫైల్స్ వీడికి, అంటే ఏదంతే మరి పర్మిషన్స్ ఇచ్చాం యాక్సెప్ట్ చేసుకోని, మనం ఇలా యాక్సెప్ట్ చేసుకుంటాం. అది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్. సో వీ కెన్ యాక్సెస్. అంటే ఇక్కడ మనం చూస్తే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ని నేను యాక్సెస్ చేశాను, ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ చూడగలిగాను, ఇవన్నీ చేస్తున్నా నేను. అగైన్ నాకు రూట్ యూజర్ ఒక పని చెప్పాడు. ఏమని? అరే బాబు, ప్రాజెక్ట్ 1లో ఒక 2 ఫైల్స్ తయారు చేయన్నాడు. ట్రై టు క్రియేట్ 2 ఫైల్స్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 అన్నాడు. అప్పుడు ప్రాజెక్ట్ 1లో 2 ఫైల్స్ తయారు చేయాలంటే మళ్ళీ నేనేం వాడతాను? టచ్. ఇక్కడ కూడా టచ్ ఫైల్ ఎంత 6 ఫైల్ 7 2 ఫైల్స్ తయారు చేయాలి. టచ్, ప్రెస్ ఎంటర్ బటన్. మరి ఏంటి, ఫైల్ 6 7 తయారైందా? ఎస్, టైప్ చేయండి. LS చూడండి, LS. చూసారా, ఫైల్ 6 చేసా, ఫైల్ 7 చేసా. ఇదే ఫైల్స్ రూట్ యూజర్ కూడా కనిపిస్తాయా? కనిపిస్తాయి. చూడండి కావాలంటే. ఇదిగో ఇది రూట్ యూజర్, వీడికి కూడా కనిపిస్తాయి. క్లియర్. LS కొట్టండి సింపుల్గా. సారీ, LS/project1. ఇక్కడ మనకి ఫైల్స్ ఉంది. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఫైల్ 6 ఉంది, ఫైల్ 7 ఉంది. సరే, LS-L కొట్టకూడదా ఏంటి? ఇక్కడ చేయొచ్చు, నో ప్రాబ్లం. LS-L కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రాజెక్ట్ 1 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎట్లాగా? చూడండి, ఇలా వస్తుంది. ఎవరు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారు చేశారు. ఇదిగో KK1 చేశాడు, 6 7 KK1 తయారు చేశాడు. ఇది
ఇట్లా ls-l చేస్తే అన్ని ఫైల్స్ వస్తాయి. అట్లా ls-ld చేస్తే project1 ఫోల్డర్ స్ట్రక్చర్ తెలిసింది, అంటే పర్మిషన్స్ తెలుస్తాయి. క్లియర్ రాసి ls-ld స్లాష్ project1 ప్రెస్ ఎంటర్ బటన్ ఇలా తెలుస్తుంది. అది ls-d ఉపయోగిస్తే వేరే వస్తుంది, ప్రాపర్టీస్ వస్తుంది, పర్మిషన్స్ వస్తాయి. అది డిఫరెన్స్ తెలుసుకోవాలా. ఓకే? అంటే ఇక్కడ ఈ వ్యక్తి KK1 అనే వ్యక్తి అన్ని చేయగలుగుతున్నాడు. అసలు ఈ KK1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నాడు, అన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ KK1 అనే వ్యక్తికి ఒక్కసారి ఇదిగో పర్మిషన్స్ తీసేస్తే ఏం జరిగిద్దో చూడండి. అంటే RWX పర్మిషన్ మొత్తం తీసేసేయండి, ఏం జరిగిద్దో చూద్దాం. అర్థమైందా? KK1 అనే వ్యక్తికి project1 మీద అన్ని పర్మిషన్స్ ఇచ్చాం కాబట్టి ఓకే. ఇప్పుడు తీసేసేయండి, తీసేస్తే ఏం జరిగిద్దో మీరే చెక్ చేసుకోవాలి. ఓకే, సో KK1 క్లియర్, స్క్రీన్ క్లియర్ చేసుకో. ఓకే, project1 లో నుంచి బయటకు వచ్చేసే cd డాట్ డాట్ cd టిల్డా, ఒకసారి cd టిల్డా కొట్టేసి. ఇది యాక్చువల్గా స్టోరీ. KK1 ఉన్నాడు ప్రశాంతంగా. అయితే ఈ KK1 కి ఇప్పుడు యాక్సెస్ తొలగిచ్చేస్తా, రిమూవ్ చేస్తా. అంటే రిమూవ్ అంటే ఏంది? chmod o మైనస్ rwx project1 స్లాష్ project1 అంటే అదర్స్ కి మొత్తం పర్మిషన్ తీసేస్తాం, మైనస్ ఇది తీసేస్తాను. అప్పుడు దాని ఇప్పుడు KK1 ఎట్లా ఉంటాడో చూడండి. సో ఇది చేయాలంటే ఎక్కడ రూట్ యూజర్. ఓకే, సో రూట్ యూజర్లోకి వెళ్ళండి. ఎస్, ఇది ఈ రెండు స్క్రీన్లో ఉన్నాయి. సో నేను పైన చేస్తాను, రూట్ యూజర్లో చేస్తాను వర్క్, కింద కాదు పైన. ఎస్, ఇక్కడ రూట్ యూజర్లో ఏం చేస్తున్నాను వర్క్? chmod రాసి o మైనస్ rwx రాసి project1 రాస్తాను, అంటే తీసేస్తాను, రిమూవింగ్ ద పర్మిషన్స్ తీసేస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. పర్మిషన్స్ ఉన్నాయా లేవో చెక్ చేయాలంటే ls-ld. చూసారా, project1 పర్మిషన్స్ ఉన్నాయి, ఏం లేవు, జీరో టోటల్, హైఫన్ నో పర్మిషన్స్. అదర్స్కి ఏం పర్మిషన్ లేవు. దేని మీద? project1 డైరెక్టరీ మీద, అదర్స్కి లేవు. ఇప్పుడు సపోజ్ KK1 ఉన్నాడు ఇక్కడ లైన్లో, వాడు అన్నాడు ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు వాడు. ఎవడు? KK1. దేన్ని? project1 అనే ఫోల్డర్ని. అప్పుడు ఇక్కడ చూస్తే cd స్లాష్ project1 అని చెప్పారు అనుకో, ఏమైతే చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్, పర్మిషన్ డినైడ్. వై? యాక్సెస్ లేదమ్మా నీకు, యాక్సెస్ తీసేశారు నీకు. అప్పుడు నువ్వు టికెట్ రైజ్ చేస్తావు, ఎస్ బాస్ ప్లీజ్ ప్రొవైడ్ వన్ యాక్సెస్ ఆన్ project1 ఫోల్డర్. ఎస్, అప్పుడు వాడు టికెట్ చూసుకొని మెయిల్ చూసుకున్నప్పుడు నీకు అవి చేస్తాడు. అట్లా ఆ చేసే వ్యక్తి ఎవడు? రూటు లేదా సూడో. ఎవరికైతే పర్మిషన్స్ ఆ కంపెనీలో ఉన్నాయో వాడు చేస్తాడు, నువ్వు చేయలేవు. నీకు ఇస్తే నువ్వు కూడా చేస్తావు, నీకు ఇస్తే. సో ఇప్పుడు నేను project1 అనే ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నాను, పర్మిషన్స్ ఇయ్యను. సో ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి వీడికి? ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను. KK1కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి డిసైడ్ చేస్తాను. సపోజ్ KK1 అనేవాడికి ఫస్ట్ ఎక్స్ పర్మిషన్ ఇస్తా. ఎక్స్ ఇస్తే ఏం జరిగిందో చెక్ చేస్తాను. ఎక్స్ పర్మిషన్ ఇస్తా, చూడండి. ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలంటే chmod ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలా. chmod o+x స్లాష్ project1 డైరెక్టరీ. అంటే ఓన్లీ ఎక్సే ఇచ్చా అంతే, నేనేమి ఇవ్వాల, ఎక్సే ఇచ్చా.
ఎక్స్ ఇచ్చి ఏందో చూప్ చేస్తా. ఎవరు ఇవ్వాలా? రూట్ యూజరే. రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్ ఎవరైతే వాళ్ళు. ఓకే, కంపెనీలో ఎక్స్ పర్మిషన్ ఇచ్చాను. ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలా? రూట్. ఎస్ ఎస్, ఇది యాక్చువల్గా క్లియర్. ఇక పైన ఏం చేస్తున్నా, పైన రూట్ యూజర్లో ఏం చేస్తున్నాను? సిహెచ్ మాడ్ సిహెచ్ మాడ్ ఓ ప్లస్ ఎక్స్ స్లాష్ ప్రాజెక్ట్ వన్ ప్లస్ ఎంటర్ బటన్ ఇచ్చేసా. సో ls-ld స్లాష్ ప్రాజెక్ట్ వన్ పర్మిషన్ చెక్ చేస్తే ఎక్స్ పర్మిషన్ వచ్చింది అంతే, వేరేది ఏది లేదు వాడికి, అదర్స్కి. సో క్లియర్ అయిపోయింది. రూట్ యూజర్ పని అయిపోయింది. ఇదిగో తీసేసా, రూట్ యూజర్ని తీసేసా. ఇప్పుడు ఎవడు? కేకే1. ఇప్పుడు ఎక్స్ పర్మిషన్ ఇస్తే సిడి స్లాష్ ప్రాజెక్ట్ వన్ టైప్ చేశాను అనుకో. ఇందాక ఎక్స్ లేదు, ఇప్పుడు ఎక్స్ ఉంది. ఇప్పుడు ఎక్స్ ఉన్నప్పుడు ఏం జరిగింది? సిడి స్లాష్ ప్రాజెక్ట్ వన్ అని టైప్ చేస్తే ప్రెస్ సెంటర్ బటన్. చూసారా? ప్రాజెక్ట్ వన్ లోపలికి నువ్వు వెళ్ళగలిగావు. అంటే ఎక్స్ అంటే సిడి కమాండ్ వర్క్ అయితే అంతే. ఎక్స్ అంటే సిడి కమాండ్ వర్క్ అయితే అంతే. అప్పుడు ప్రాజెక్ట్ వన్ లోపలికి ప్రవేశించావు. ప్రవేశించి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు ప్రాజెక్ట్ వన్ లో ఉన్నావు. ఓకే, బాగుంది. ప్రాజెక్ట్ వన్ లో ఉన్న నువ్వు కొన్ని ఫైల్స్ తయారు చేయాలి. కొన్ని ఫైల్స్ ని, ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూడాలా అనుకుంటావు కదా. అంటే రీడ్ అనమాట. డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని రీడ్ చేయాలి. అప్పుడు ఎల్ఎస్ కొడతావు. ఎల్ఎస్ అనేది నువ్వు టైప్ చేసిన వెంటనే ఏమైంది ఇక్కడ? పర్మిషన్ డినైడ్. ఎందుకు? రీడ్ సౌకర్యం లేదు నీకు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఓపెన్ దిస్ ఫోల్డర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సీ ఎనీ ఫోల్డర్, ఎనీ ఫైల్స్ ఇన్ దిస్ ఫోల్డర్. పర్మిషన్ లేదు. ఎందుకు? రీడ్ పర్మిషన్ లేదు. ఎక్సే ఉంది. ఎక్స్ అంటే ఏంది? సిడి కమాండ్ వర్క్ అవుతుంది వాడికి అంతే. ఇప్పుడు రీడ్ పర్మిషన్ ఇవ్వాలా? రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే మళ్ళీ రూట్ యూజర్కి వెళ్ళాలా? రూట్ యూజర్కి వెళ్ళి రీడ్ యాడ్ చేసుకోవాలి. రీడ్ యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ థింగ్. మళ్ళీ ఏం చేస్తావు? రీడ్ పర్మిషన్ అంటే మళ్ళీ ఇది రీడ్. రీడ్ పర్మిషన్ మళ్ళీ ఓ ప్లస్ ఆర్ ప్రాజెక్ట్ వన్ రీడ్. ఓన్లీ రీడ్. ఎక్స్ అంటే అర్థమైంది నాకు, రీడ్ ఇస్తా. రీడ్ ఎవరు ఇవ్వాలా? రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్. మళ్ళీ రూట్కి వెళ్తా. మళ్ళీ దీన్ని పక్కన పడేసి ఇదిగో దీన్ని రూట్, ఈ రూట్ లో ఉన్నా నేను. ఈ రూట్ లో నుంచి మళ్ళీ ఏం చేస్తానంటే సిహెచ్ మోడ్ ఓ ప్లస్ ఆర్ స్లాష్ ప్రాజెక్ట్ వన్ ఇచ్చేసా. మళ్ళీ చెక్ చేసుకో. ls-l డి ప్రాజెక్ట్ వన్. ఇప్పుడు ఏం పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేసుకో. అప్పుడు ఆర్ ఉంది, ఎక్స్ ఉంది, రెండు ఉన్నాయి. ఆర్ ఎక్స్ రెండు ఉన్నాయి. ఆర్ ఉంది, ఎక్స్ ఉంది, రెండు ఉన్నాయి. అప్పుడు ప్రాజెక్ట్ వన్ కి రీడ్ పర్మిషన్ ఇస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటది, ఇవన్నీ నేను చక్కగా చూపిస్తున్నా ఒక్కొక్క పర్మిషన్ ఇచ్చి అట్లా. సో ఇది అయిపోయింది రూట్. వీడు వచ్చాడు. వీడెవడు? వీడు కేకే1. ఈ కేకే1 కి రీడ్ పర్మిషన్ ఇచ్చా ప్రాజెక్ట్ వన్ మీద. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎల్ఎస్ ఇప్పుడు టైప్ చేయి, ఏమైంది చూడు. అది వచ్చేసింది. అన్ని ఫైల్స్ ఓపెన్. అంటే ప్రాజెక్ట్ వన్ ని రీడ్ చేయగలిగాం, ఫోల్డర్ ని, ఆ ఫైల్స్ ని చూడగలిగాం. అది రీడ్ పర్మిషన్ అంటే. ప్రాజెక్ట్ అంటే ఫోల్డర్ కి రీడ్ పర్మిషన్ అంటే ఇంతే. ప్రాజెక్ట్ వన్ లో ఉన్న ఫోల్డర్స్ చూడొచ్చు అంతే. సరే, ఇప్పుడు కొత్తగా ఒక ఫైల్ తయారు చేయాలనుకుంటున్నాను. నేను ఎవరిని? కేకే1. ఇదేంటి? ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో కొత్తగా మరొక ఫైల్ తయారు చేయాలనుకుంటున్నాను. కొత్త ఫోల్డర్, కొత్త ఫైల్. లెట్స్ ఏ ఫైల్ 8 తయారు చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫైల్ 8. అప్పుడు టచ్ అని రాసి ఫైల్ 8 అని రాశా సింపుల్ గా. అంటే తయారు చేయాలని అనుకుంటున్నా. అనుకుంటున్నప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్.
పర్మిషన్ డినైడ్. ఫైల్స్ తయారు చేసుకునే సౌకర్యం నీకు లేదు బాబు. ఎందుకు? ఫైల్స్ తయారు చేయాలంటే నీకు పర్మిషన్ కావాలి. ఏం పర్మిషన్ అది? రైట్ పర్మిషన్ తెచ్చుకోవాలి నువ్వు. అప్పుడు రూట్ యూజర్గా చెప్తావు, మా రూట్ యూజర్ టికెట్ రైజ్ చేస్తావు. సో ప్లీజ్ ప్రొవైడ్ మీ రైట్ పర్మిషన్స్. ఐ వుడ్ లైక్ టు క్రియేట్ న్యూ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. అప్పుడు వాడు నీ రిక్వెస్ట్ తీసుకొని నీకు రైట్ పర్మిషన్ ఇవ్వాలి. సో రైట్ పర్మిషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ అగైన్ గో టు అక్కడే ఎవడో రూట్. ఎస్, ఇది రూట్. మళ్ళీ నేను ఏం చేస్తాను? స్క్రీన్ క్లియర్ చేసుకోండి. మళ్ళీ నేను ఏం చేస్తాను ఇక్కడ? సో chmod రైట్ పర్మిషన్ ఇవ్వాలి కదా. chmod o+w/project1 అంటే అదర్స్ కి రైట్ పర్మిషన్ ఇస్తా. ప్రెస్ ఎంటర్ బటన్. ఎప్పుడైతే అదర్స్ కి రైట్ పర్మిషన్ ఇచ్చానో అప్పుడు ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా. అదర్స్ ఎవడు? అదర్ అంటే ఎవడు? KK1. వీడు చెక్ చేయాలి కదా. అప్పుడు ఇప్పుడు వరకు టచ్ ఫైల్ 8 అంటే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు టచ్ ఫైల్ అని ఇప్పుడు అంట. ఇప్పుడు ఏమవుతుందో చూడు. టచ్ ఫైల్ 8 ఇప్పుడు అంటుంది. టచ్ ఫైల్ 8 నో ఎర్రర్. టచ్ ఫైల్ 9, టచ్ ఫైల్ 10 నా ఇష్టం. ఫైల్ 9 తయారు చేస్తా, ఫైల్ 10 తయారు చేస్తా, ఏమైందో చూడండి. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమవ్వదు. అంటే పర్మిషన్ వచ్చింది కాబట్టి, రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి అట్లా. సో క్లియర్ అనండి. క్లియర్. సో ఇప్పుడు LS టైప్ చేయి. చూసారా? మొత్తం 10 ఫైల్స్ కనపడ్డాయి నాకు. 10 ఫైల్స్ కనపడ్డాయి. ఎక్కడ? ప్రాజెక్ట్ 1లో. సో మళ్ళీ వాడికి కూడా కనిపిస్తాయా? రూట్ యూజర్ కూడా కనిపిస్తాయి. వాడు మళ్ళీ LS రాసి /project1 రాశాడు అనుకో. LS/project1 అతనికి 10 ఫైల్స్ కనపడతాయి. చూసా? 10 ఫైల్స్. లేదు లేదు, ఎవడు ఏ ఫైల్ తయారు చేశాడో తెలుసుకోవాలంటే LS-L/project1. ఇదిగో ఇవన్నీ KK1 తయారు చేశాడని అర్థమైంది. ఎవడు తయారు చేశాడు, ఎన్ని గంటలకు తయారు చేశాడు, అవన్నీ అర్థమైంది. ఇది ఒక ఒక డైరెక్టరీకి, ఒక ఫోల్డర్కి రీడు, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అంటే ఇది. ఇలా మనం ఇది ఇవ్వాలి. అంటే నువ్వే సూడో యూజర్గా వర్క్ చేయొచ్చు, నువ్వే నార్మల్ యూజర్గా పనిచేయొచ్చు. రెండు విధాలుగా చూపించాను నేను. నెంబర్ 1, నెంబర్ 2 రెండు యాక్షన్స్ మీరు చేయొచ్చు. కంపెనీలోకి వెళ్తే మీకు ఏ యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ మీరు చేస్తారు. ఎస్, మధుకర్ అర్థమవుతుందా? ఎస్కేకే నీకు ఏమైనా పని ఉంటుందా ఏమన్నా ఈ టైంలో? నాకేముండదు. ఆ? ఏం పని ఉండదు. లేదుగా. లేదు. సో చూసుకోండి, మీకు టైం కంఫర్టబుల్ టైం నాకు మెసేజ్ ఇస్తే సో దట్ ఐ కెన్ అరేంజ్ ద క్లాస్ ఎట్ యువర్ నాకు కంఫర్ట్. 6:30 పర్ఫెక్ట్. 6:30 ఐ మీన్ ఇండియా టైం తెలియదు, ఇక్కడ టైం చెప్తున్నా, లోకల్ టైం 6:30. ఇండియా టైంలో ఇప్పుడు యాక్చువల్గా 7 మాకు 7 AM IST అనుకుంటే 7 AM ISTకి స్టార్ట్ చేసినాం కదా క్లాస్. మీ టైం జోన్ ప్రకారం మీకైతే నాకు తెలిసి 6:30, 7 అయింది మీకు. అంటే ఈవినింగ్, నైట్ అవుతుంది. Yep. నైట్ మీకు. యా, నాకు ఈ టైమింగ్ అయితే కరెక్టే ఉంది. సో నో ప్రాబ్లం. అదే అదే ఇదే టైంలో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. అది నా ఎయిమ్, కోరిక. సబ్జెక్ట్ లేదు, నేను స్పాయిల్ అవ్వకూడదు. నోట్ చేసుకుంటా కేకే నేను ఎవ్రీ టైం. సబ్జెక్ట్ ఏదైనా స్పాయిల్ అవ్వకూడదు. చాలా చక్కగా మంచి సబ్జెక్ట్ ఇది. ఇది ఎక్కడ రాదు, ఎస్ మీకు కనపడదు ఎక్కడ. యు నెవర్ సీ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ఎనీవే. ఓకే. అప్పుడే ఎస్ ట్రూ. అందుకోసం నేను బాధపడేది. యా. ఓకే. సో లెట్ us stop here for today and we discuss tomorrow. Okay. Thank you. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి. నో. ఎస్ ఎస్ ఓకే. అంటే మాక్సిమం చాలా పర్ఫెక్ట్